మన టీవీ6 న్యూస్కు స్వాగతం. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని లంకపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు నున్నా రామకృష్ణ ఆరోపించటం మండలంలో పెను దుమారని లేపింది. దీనిపై స్పందించిన పెనుబల్లి మండల కాంగ్రెస్ నాయకులు సోమరాజు సీతారామారావు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నున్నా రామకృష్ణ చేసినటువంటి ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు ఆ వివరాలు నాయకుల మాటల్లోనే విందాం. మన కాంగ్రెస్ పార్టీ వచ్చి 18 నెలల కాలంలో ఎంత అభివృద్ధి చేసిందనేది ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరికీ ఉన్నారు కాబట్టి అందరికీ తెలుసు. కానీ లంకపల్లి గ్రామానికి చెందినటువంటి నున్నా రామకృష్ణ గారు నిన్న వాళ్ళ గ్రామంలో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీ మా గ్రామానికి ఒక్క 5 పైసల పని కూడా చేయలేదని చెప్పడం జరిగింది. అది చాలా దారుణం. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా రిటర్న్గానే రాసుకొచ్చిన మేము క్యాంప్ ఆఫీస్ నుంచి సీసీ రోడ్ల కింద 3 కోట్లు, లంకపల్లి నుంచి గురవాయిగూడానికి బీటీ రోడ్డుకి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కొత్త లంకపల్లికి కూడా CDF కింద 10 లక్షలు, అదేవిధంగా స్కూల్ బిల్డింగ్కి బోర్వేల్కి ఒక 3 లక్షలు, దాదాపు మొత్తం 3-4 కోట్లు మంజూరు చేస్తే ఆయన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టే విధంగా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఎమ్మెల్యే గారు పనిచేయలేదని చెప్పడం జరిగింది. ఇది చాలా ఈరోజు ఖండించడానికే మేము ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మండలంలో కొన్ని గ్రామాల్లోకి పోయి ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా, అంటే ఇక్కడ పాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మన ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదని అనుచిత వ్యాఖ్యలో ఎమ్మెల్యే గారు అసలు మీకేం పని చేశారు, మన కాంగ్రెస్ పార్టీలో మనం మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళకి మనకేం చేశారని అడుగుతున్నారు. కానీ మొట్టమొదటిగా మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మన నీలాద్రి చైర్మన్ని మొదటి నుంచి కాంగ్రెస్లో పనిచేసినటువంటి చీకటి నరసింహరావు గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మండల పార్టీ కూడా నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినందుకు నాకు కూడా ఇవ్వడం జరిగింది. అంతేగాని కొత్త పాత అనేది ఆయన విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నది అనేది ఎండిపోయినప్పుడు మామూలు పాత నీళ్ళు ఉంటాయి, మరి వర్షం పడి వరద వచ్చినప్పుడు నిండుగా పోద్ది నది. అంటే పాతోళ్ళు ఉంటే నిండుగా ఉండట, కొత్తోళ్ళు కూడా వస్తేనే నది బాగా నిండుగా కనపడుతుంది. ఈ ఓట్లు వేసేటప్పుడు నేను మొదటగా వచ్చాను లేకపోతే తర్వాత వచ్చాను అనేది కాదు, మనం పార్టీకి పనిచేసామా లేదనేది ముఖ్యం. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అనేది ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ కాబట్టి ఆయన కనుక ఇదే రీతిలో కనుక ప్రవర్తించితే దాన్ని పార్టీ దృష్టి తీసిపోయి అవసరమైతే పార్టీని సస్పెండ్ కూడా చేయడం జరిగిద్దని నేను ఎక్కడుంటాను. నున్నా రామకృష్ణ గారు అనే వ్యక్తి నోరు అదుపులో పెట్టుకోవాలి ముందుగా. ఎందుకంటే అసలు ఏం జరుగుతుందనేది తెలియకుండా అసలు రూపాయి పని చేయలేదని చెప్తున్నాను. అది ఎంతవరకు నిజం? ఇటువంటి అబద్ధం మాటలు మాట్లాడి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో మంచి సక్రమంగా ఐక్యతతో సాగేటటువంటి పార్టీని చిన్నాభిన్నం చేయాలని చూస్తే మాత్రం పార్టీ కార్యకర్తలు సహించరు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని నోరు అదుపులో పెట్టుకొని మాత్రం మరొకసారి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి లంకపల్లి గ్రామంలో నోరామకృష్ణ గారు మొన్న ఒక మీటింగ్ పెట్టి మేడం గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఆ ఊర్లో అసలు ఒక్క రూపాయి కూడా ఫండ్స్ డెవలప్మెంట్ యాక్టివిటీ చేయలేదని చెప్పారు. అది వాస్తవం కాదు. దాదాపు ఒక 3 కోట్ల దాకా పైనే అక్కడ ఫండ్స్ అలాట్ చేశారు, చేసి పనులు చేయించారు. ఆ ఒక్క విలేజే కాదు, అన్ని గ్రామాల్లో కూడా మేడం గారు వచ్చినాక డెవలప్మెంట్ యాక్టివిటీ బాగా చేశారు. రోజు కూడా వాళ్ళు ఏదో ఒక సేవా కార్యక్రమం ప్రజలతో అనుసంధానంగా జరుగుతున్నారు. మరి రామకృష్ణ గారు విషయం తెలియజేశారా నాకైతే అర్థం కాదు. కానీ అది ఎంత మాత్రం ఉంది నిజం కాదు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది. మరి అందుకని రామకృష్ణ గారు ఆ మాటలు విత్డ్రా కావాలి. మరి దీన్ని ఈ మండల స్థాయి మీటింగ్ మొత్తం కూడా ముఖ్యంగా ఖండిస్తుంది.